హెబ్రీ పత్రిక 10:23 అపోస్తలుడైన పౌలు ఈ విధంగా పలుకుతున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకుందామని ఆయన పలకడం మనం చూస్తున్నాం. అవును, మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ పట్టుకున్నట్టు అనే పదానికి గ్రీక్ లో వాడబడిన పదం కటెఖో. కటెఖో అనే పదానికి ఉన్న అర్థాలు ఏంటంటే పట్టుకోవడం, కట్టుబడి ఉండడం, కాపాడడం. అవును, మన నిరీక్షణ విషయమై, మన విశ్వాస విషయమై మనం దేన్నైతే ఒప్పుకున్నామో దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. దానికి మనం కట్టుబడి ఉండాలి. దానిని మనం కాపాడుకోవాలి. అప్పుడు మనకు వాగ్దానం చేసిన వాడు ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన తన వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తాడు. మనం చూడగలుగుతాం, పేతురు, యోహానులు కుంటి వారిని స్వస్థపరిచిన తర్వాత యూదుల మత పెద్దలు యేసుక్రీస్తు నామమును ప్రకటింపకూడదని వాళ్ళని హెచ్చరిస్తారు. అప్పుడు వారు మేము దేవునికి భయపడాలని చెప్పి వారు దేన్నైతే విశ్వసించారో దానికి కట్టుబడి వారు వాక్యాన్ని ప్రకటించడం మనం చూడగలుగుతాం. ఈ రోజు మన విశ్వాసానికి మనం కట్టుబడి ఉండాలి. ఇప్పుడు ఆయన తన వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తాడు.